లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ నారాయణాయ నమః. ఈరోజు మనము అందరూ అడుగుతూ ఉంటారు నన్ను, అమ్మ ఏం చేస్తే మనకి లక్ష్మీ కటాక్షం వస్తుంది, డబ్బులు వస్తాయి, సిరి సంపదలతో మా ఇంట్లో అందరూ తులతూగుతారు అని చెప్పేసి తరచూ అడుగుతూ ఉంటారు. సో స్త్రీలైనా పురుషులైనా ఇన్ జనరల్గా మనం చెప్పుకునేది ఏంటంటే, ఇంటికి యజమాని పురుషుడు కాబట్టి పురుషుడు ఇంట్లో పూజ చేస్తే మటుకు, ఎందుకు పురుషుడు అని అంటాం కాబట్టి అంటే మనకి ఆనవాయితీ పురుషుడే కదా ఇంటికి యజమాని. పెద్ద ఏజ్లో అయినా కానీ ఇంట్లో సంపాదించే వ్యక్తి. ఇప్పుడు అయితే స్త్రీలు పురుషులు ఏకంగా ఇద్దరు కలిసి సంపాదిస్తున్నారు, అది వేరే విషయమైనా కానీ ఏజ్లో అయినా పెద్ద, ఇంటికి పెద్ద కాబట్టి అతను ఇంట్లో పూజ చేస్తే మంచిది. అయితే ఇంకోటి స్పెసిఫిక్గా కొన్ని వారాలు ఉంటాయి, కొన్ని లేడీస్ కూడా చేసుకునే వారాలు ఉంటాయి. అంటే శుక్రవారాలు, లేదా ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, శ్రావణ మంగళవారాలు, గౌరీ వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ వ్రతాలు నోములు చేసుకునేటప్పుడు స్త్రీలు చేసుకోవచ్చు. అది కొన్ని స్పెసిఫిక్ డేస్లోనే చేసుకుంటాం కాబట్టి అవి కాకుండా ఇన్ జనరల్గా పురుషుడు ఇంటికి చేస్తే చాలా మంచిది. ఇంట్లో ఎలా చేయాలి అని అంటే, ప్రతిరోజు విఘ్నేశ్వర స్వామి ఆరాధన చేసిన తర్వాత మొట్టమొదట చేయవలసింది ఏంటంటే, మీ కుల దైవానికి చేయండి. ఇక ప్రతి ఇంట్లో మనకి ఒక కుల దైవం అనేసి ఉంటుంది. మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడగండి, లేదా మీ సంబంధితుల ఉంటారు కదా, వాళ్ళ వంశవృక్షం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ వాళ్ళని అడగండి. ఖచ్చితంగా మనకి ఈ ఏమంటారు, ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో కాకుండా తమిళ రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ఇంట్లో కులదైవం ఏదైనా కానీ, ఒక చిన్న అకేషన్ వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కులదైవం చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఇష్టదైవం చేసుకుంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తున్నారో ఆ కార్యక్రమానికి మొదలు పెడతారు. సో మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కులదైవాన్ని, ఇష్టదేవతని, ఇంటి దైవాన్ని మర్చిపోవద్దు అనమాట. సో అది చేసిన తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి ఆరాధన. చాలామంది చేసేది ఏంటంటే పొరపాటు, కేవలం మనకి మహాలక్ష్మియే రావాలి అంటే అమ్మవారే డబ్బులు ఇస్తుంది కదా, సో అమ్మవారు ఆరాధన చేసుకుందాము. అమ్మవారు ఆరాధన చేసుకుంటే మనకి సిరి సంపదలు, ఇంట్లో సమృద్ధి, అష్టైశ్వర్యాలకి కారణం అమ్మనే కదా, కాబట్టి అమ్మని చేస్తే చాలు అని అనుకుంటారు. కానీ ఇక్కడ పొరపాటు. ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మవారితో పాటు అయ్యవారు స్వామిని కూడా ఆరాధన చేసుకుంటే కనుక అక్కడ ఆ ఇంట్లో అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కలిసి మన నట్టింట్లోకి వచ్చి సిరి సంపదలు, కేవలం కోటేశ్వరులు అని అంటే, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అని అంటే డబ్బులే కాదండి. మనకి ఇక్కడ డబ్బులతో పాటు ఇంట్లో మన పిల్లలు సుఖంగా ఉండాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాలి, వాళ్ళ వివాహము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతానం, ఇవన్నీ బాగుండాలి. కాబట్టి ఇవన్నీ మనకి ఎక్కడైతే బ్యాలెన్స్డ్గా అన్నీ నెరవేరుతాయో, ఇవన్నీ చక్కగా తూగుతాయో, చక్కగా అందరూ బాగుంటారో, అప్పుడే మనకి సిరి సంపదలు అని అంటాము, కోటీశ్వర్లం అని అంటాము, అష్టైశ్వర్యాలు అని అంటాము, ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి. సో ఇవన్నీ ఖచ్చితంగా ఎప్పుడైతే కోరుకున్న ఇవన్నీ తీరుతాయో మనకి లక్ష్మీ కటాక్షం అనుగ్రహం కలిగినట్టే. సో ఏం చేసుకోవాలంటే చెప్పా కదా, ఫస్ట్ ఇంటి దైవాన్ని, కులదైవాన్ని, తర్వాత మీ ఇష్టదేవత,
పూజించిన తర్వాత లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీదేవి ఆరాధన అన్నప్పుడు 2 రకాలు మనం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే శ్రీ సూక్తం చదువుకోవచ్చు, మహాలక్ష్మి అష్టకం చదువుకోవచ్చు. మహాలక్ష్మి అష్టకం చదువుకున్నప్పుడు పొద్దున్నే స్నానం చేసి వేకునే స్నానం చేసేసి బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజ చేస్తాను అని అంటే ఆ టైంలో, అలాగే మధ్యాహ్నం మీరు ఎక్కడున్నా కానీ మహాలక్ష్మి అష్టకం చదువుకున్నా కానీ అదొక పూట అయిపోతుంది. మళ్ళీ సాయం సంధ్యా వేళలో అంటే ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో మీరు కనుక మహాలక్ష్మి అష్టకం చదువుకున్నట్టయితే ఖచ్చితంగా అమ్మవారు మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో తూగేటట్టు చూస్తుంది అనమాట. అలాగే అమ్మవారిది ఆరాధన చేసుకోవాలి, ప్లస్ అలాగే మహావిష్ణువు. మీకు ఏదైనా మీ ఇష్టం, విష్ణు సహస్రనామం చేసుకుంటారా చేసుకోండి, ఏమంటారు రాముడి ఏమన్నా స్తోత్రాలు చదువుకుంటారా చదువుకోండి, అష్టోత్తర నామాలు చదువుకుంటారా చదువుకోండి. అలాగే చదువుకున్న తర్వాత కొద్దిగా పానకం పెడితే కూడా అమ్మవారు చాలా సంతోషపడుతుంది. ఏంటంటే చాలామంది ఏంటంటే అబ్బో మేము అవన్నీ చేసి మేము ఏమంటారు నివేదనలు చేయాలి, అవన్నీ వండాలి పెట్టాలి అంటే మాకు ఫస్ట్ ఓపిక లేదు, లేదా ఓపిక ఉన్నా కానీ మాకు డబ్బులు లేవు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మనకి నీళ్ళలో బెల్లం ముక్క వేసేసి కొన్ని సుగంధ ద్రవ్యాలు వేసేస్తే మనకు అక్కడ పానకం తయారైపోతుంది అయిపోతుంది. ఒక అరటిపండు పెట్టండి, అరటిపండు లేదు బెల్లం ముక్క పెట్టండి, మళ్ళీ లేదా పటిక బెల్లం పెట్టేయండి. ఇలా పెట్టేసేసి అమ్మవారి ఆరాధన స్వామివారి ఆరాధన చేసేటప్పుడు భావన చెయ్యండి. మీరు ఎలా చేశారు ఏం చేశారు కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే అమ్మ మన ఇంటికి వస్తుంది, స్వామి మన ఇంటికి వస్తున్నారు. అమ్మవారు రాగానే మనం చక్కగా అక్కడ ఒక పీఠం ఏర్పాటు చేసాము, అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారిని కూర్చోబెడుతున్నాము. అక్కడ అమ్మవారు కూర్చున్న తర్వాత నీళ్ళు ఇస్తున్నాము తాగటానికి, కాళ్ళు కడుక్కోవడానికి, స్వామివారికి నీళ్ళు ఇస్తున్నాం కాళ్ళు కడుక్కోవడానికి, మంచినీళ్ళు తాగటానికి. అలాగే మనము మన భక్తితో మనం ఏదన్నా స్తోత్రం చదువుతున్నాము, స్తోత్రం రాదు మాకు అని అంటే అమ్మవారికి ఆరాధన, అమ్మని స్వామిని మనము ఆ అలంకరణ చూస్తూ అలాగే అమ్మవారి ఆరాధన చేస్తున్నాం. ఇలాంటి భావనతో చేసినట్టయితే ఖచ్చితంగా పురుషుడైనా చేసుకోవచ్చు, స్త్రీ అయినా చేసుకోవచ్చు. చేసినట్టయితే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవ్వటానికి ఖచ్చితంగా మేము ఇది చేయలేము అనేసి ఫస్ట్ నెగిటివ్ థాట్ తీసేయండి. చేసాము చేస్తున్నాము, అమ్మ వస్తుంది, స్వామి వస్తున్నాడు వచ్చాడు, ఇలా మీరు భావనతో చేసినట్టయితే ఖచ్చితంగా మీరు సిరి సంపదలతో తూలుతారు. అలాగే మీతో పాటు మీ తరతరాల పిల్లలకి అటువైపు పిల్లలకి అందరికీ చెప్తూ ఉండండి. వృశ్చిక లగ్నం లేదా వృశ్చిక లగ్నం తెలియని వారికి వృశ్చిక రాశి అయితే మటుకు ఈ లగ్నం రాశికి అధిపతి కుజుడు అవుతాడు. కాబట్టి మంగళవారం మీకు కనుక మంగళవారం లేదా ఆదివారం లేదా సోమవారం లేదా గురువారం, మంగళవారము మనకి గురువారము సోమవారం అయితే మటుకు తొందరగా మీరు అనుకున్న కోరికలు నెరవేర్చే అవకాశము. అలాగే మంగళవారం కనుక కనిపించినట్టయితే మీకు ఏంటంటే కొద్దిగా ఘర్షణ తర్వాత, అంటే ఏదన్నా మీరు భూమి కొనుక్కున్నారు, ఆ భూమి వల్ల మీకు మంచి భూ సంపద వచ్చే అవకాశాలు ఉన్నా కానీ అక్కడ కొద్దిగా ఏదన్నా చిన్న ఆ లిటిగేషన్ పూర్తయిన తర్వాత, లిటిగేషన్ చాలా చిన్నగానే ఉంటుంది, అంత కంగారు పడాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న లిటిగేషన్స్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తాను, ఖచ్చితంగా మీకు అనుకున్న రేటు కంటే ఎక్కువగానే రేట్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఏంటంటే భూ సంపదలతోనే ఎక్కువ వస్తాయి. వీళ్ళకి ఏమంటారు సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అవన్నీ అనుకున్నాం కదా. వాళ్ళు ఇవాళ అయిపోయిందంటే భూమి బంగారంతో అయిపోయింది కదా, భూమి బంగారంతో సమానం అయిపోయింది. మనకి ఇక్కడ సిటీలో అయితే గజం భూమి కొనాలంటే ₹1,00,000తో అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మీరు కొనుక్కున్న భూమి 10 రెట్లు పెరిగే అవకాశాలు ఈ స్పెసిఫిక్గా వృశ్చిక లగ్నం లేదా వృశ్చిక రాశి వారికి భూ సంపదతో వీరికి వారి కోరికలు నెరవేరే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు
ఆ రోజులు నేను చెప్పిన రోజులు మీకు ఇవి అన్ని వస్తువులు కనిపించినట్టయితే వెంటనే మీ ఇష్టదైవానికి, మీ కులదైవానికి నమస్కరించుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు వస్తువులు, వస్త్రాలు లేదా పళ్ళతో స్వామికి అభిషేకము లేదా అంటే అభిషేకం అంటే మనకి దానిమ్మ పళ్ళు లభిస్తాయి కదా, విరివిగా లభిస్తాయి. సో ఆ దానిమ్మ పళ్ళ రసంతోనైనా అభిషేకం లేదా మనకి తేనె లేదా బెల్లం కలిపిన నీళ్ళతో అయినా అభిషేకం చేసుకొని మందార పూలు, ఎరుపు పూలు లేదా గులాబీ పూలు ఇవన్నీ స్వామికి అర్పణ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా తొందరగానే మీ కోరికలు నెరవేర్చే అవకాశాలు లభిస్తాయి.